టెక్నాలజీకి తగ్గట్టు మనం కూడా మారాలి అంటుంటారు చాలా మంది. కరెక్టే. కానీ వెనకటి సంధి వస్తున్న మన ఆచారాలు, పండుగలు, జాతరాలను కూడా యాది మరవద్దు. ఎందుకంటే గవ్వే మన చరిత్ర, గవ్వే మన ఉనికి. అందుకే పండుగలు ఘనంగా చేసుకోవాలి అనేది అన్నట్టు తెలంగాణ పబ్లిక్ అంతా ఘనంగా చేసుకునే సంబరాలకు ఈసారి ఇగింత ఘనమైన ఏర్పాట్లే చేస్తుర్రు. మరి ఆ సంబరాలు ఏంటి, ఆ కథ ఏందో చూద్దాం పారి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అనుకుంటా మా అక్క చెల్లెళ్ళంతా సంబురంగా చేసుకునే బతుకమ్మ పండుగ రానే వస్తున్నది. అన్నిటికి మించి సర్కారు వాళ్ళ రూవడి చూస్తా అంటే ఎప్పటికంటే ఈసారి ఇంత ఘనంగా నడిచేటట్టుంది బతుకమ్మ పండుగ. 21వ తారీఖు నుంచి చాలా అయితే 30 తారీఖు దాకా ఇక తెలంగాణలో వాడ బతుకమ్మ పాటలతోని మారు మోగేటట్టుంది. బతుకమ్మ పండుగ కొరకే జిల్లాకు 30 లక్షలు ఇచ్చిండ్రట. 28వ తారీఖున ఎల్బీ స్టేడియంలో 10,000 మందితోని బతుకమ్మ ఆడిచ్చి రాష్ట్ర పండుగను గిన్నీస్ బుక్లకి ఎక్కియాలన్నట్టు చూస్తాండ్రు. ఇక అదట్లుంటే ఇంకో దిక్కు మేడారం మహాజాతరకు కూడా ఘనమైన ఏర్పాట్లు చేస్తాండ్రు. రేపు వచ్చే 13, 14 తారీఖులల్లా ఏదో ఓనాడు సీఎం రేవంత్ సారు మేడారం పోతాడా అంటున్నారు. సమ్మక్క సారక్క దీవెన్లు తీసుకొని పనులు ఎట్లెట్లా నడుస్తున్నాయో అన్ని తీర్ల చెకింగులు చేస్తాడట. అన్నిటికి మించి కొత్త గద్దెలు కట్టిస్తాండ్రు కాబట్టి ఆఫీసర్లు పూజారులతో కూకొని ఎట్లెట్లా ఏం కథ అనేది మాట ముచ్చట్లు చేస్తాడా అంటున్నారు. 100 దినాలల్లా అన్ని పనులు పురాగా ఓడగొట్టాలి అన్నట్టు చూస్తుండ్రు. మంత్రి సీతక్క ఆఫీసర్లతోని మీటింగులు పెట్టి పరుగులు పెట్టిస్తున్నది. ఇగిదిట్లుంటే మేడారంను అన్ని తీర్ల ఎలుగుల చేస్తా అంటే ఎగజ్ పార్టీ వాళ్ళు ఆ ఓటి పుల్లలేస్తాండ్రు అన్నట్టు మాట్లాడింది మంత్రి మేడం. అన్నిటికి మించి సమ్మక్క సారక్క గద్దెలను ఎట్టెట్ట మార్చాలనే దాని మీద సీఎం సారు టూర్ అయినాక ఏదో ఒకటి పురాగా చెప్తారట. ఎట్టెట్ట చేస్తారో చూడాలి మరిగా.